ఆర్ తెలుగు మీడియా. కొండమల్లేపల్లి మండలానికి చెందిన దాదాపు 200 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండమల్లేపల్లి పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కొండమల్లేపల్లి మాజీ కొండమల్లేపల్లి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే బాలునాయక్ కాంగ్రెస్ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త వారికి అందరికీ సముచిత న్యాయం జరిగేలా చూస్తామని, రాబోయే రోజుల్లో పరిస్థితుల ప్రకారం అందరికీ సరైన గౌరవం దక్కేలా చూస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ నేను ఈ స్థాయి వరకు వచ్చానంటే అది జానారెడ్డి సహకారంతోనేనని గుర్తు చేశారు. జానారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో దేవరకొండ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో సహకరించారని, ఇప్పటి వరకు ఆయనకు ఓటు వేసే అవసరం రాలేదన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. పర్వతం సిద్ధయ్య, కొండపల్లి లక్ష్మయ్య, రేవల్లి శ్రీను, కడమంచి అంజి, పర్వతం అంచి, వత్య కిషన్, ఇప్ప జాను, కప్పెర రమేష్, మందుల శ్రీను, కుమార్, లావుడియా వంగి, మునావర్ శంకర్, దంజిలాల్ తండా నుండి వార్డు మెంబర్ మంగానాయక్ గారు, దంజిలాల్ తండా వార్డు మెంబర్ మంగానాయక్ గారు, రామూల తండా ధన్కోటి రవి, గన్నో ఎన్నో ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీలో ఉండి వాళ్ళ టీఆర్ఎస్ నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేరుతున్నందుకు వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నేనావత్ సర్పంచ్ చూడు, అదేవిధంగా రామావత్ రాము గారు గన్యానాయక్ తండ సర్పంచ్, రామావత్ రాము వారికి కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేరుతున్న సింగ్ గారు, భీమ్ సింగ్ గారు, లలిత భీమ్ సింగ్ గారు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గుర్రం తండ సర్పంచ్ అనితా రాముల్ గారు చేరిన పక్క కొద్దిగా మీరు ఎంత విధంగా చంద్రనేనిపల్లి సర్పంచ్ పెద్దలు మైనంపల్లి వెంకటరెడ్డి గారు సర్పంచ్, ఎంపీడీసీ సీనియర్ నాయకులు వారు ఈ రోజు రఘువీరెడ్డి ఆకాంక్షిస్తూ పార్టీలో చేరినందుకు వారికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా వచ్చే హైదరాబాద్ అయినే నెగటివ్ సాగర్ గారి వచ్చింది సమక్షంలో వారు కూడా చేరుతా అన్నారు. మీకు శుభరిచు యొక్క గెలుపును ఆకాంక్షిస్తూ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అందుచేత మీరు ఓపికగా ఉండండి, సమన్వయంతో ఉండండి. అనేక మంది ఇది పార్టీల వాళ్ళు వచ్చి చేరి అఖండ మెజార్టీ వాళ్ళని మీరు ఆశిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఏ హోదాలో ఉన్నా ఒకనాటి మంత్రిగా ఈ రాష్ట్రం మొత్తంలో అనేక మందితో ఉన్నటువంటి నా అనుబంధాన్ని ఉపయోగించి, ప్రభుత్వానికి నాకున్న అనుబంధాన్ని ఉపయోగించి దేవరకొండ ప్రాంతానికి అత్యధికమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి నా వంతు కృషి ఉంటుంది. దాంతోపాటు మీరు ఎంపిక చేసుకునేటువంటి పార్లమెంటు సభ్యుడు, మీరు ఎంపిక చేసుకున్న బాలు నాయకుడు, మీరు అభిమానిస్తున్న ఇతర నాయకులు అందరి శ్రేణి మీ అందరినీ కాపాడటానికి కృషి చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఐక్యతతో సమన్వయంగా ఉండటానికి నేను చేదోడు వాదోడుగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఒక మంచి రోజు. నిన్ననే కొండమల్లపల్లి ప్రాంతం నుంచి యుగంధర్ ఒకనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వారిని ఈరోజు అంటే మొత్తానికి మల్లెపల్లి ప్రాంతాన్ని ఒక మల్లె పువ్వుగా, గెలుపుకు మల్లె పువ్వుగా మీరు తయారు చేశారు. ఇదే విధంగా ఈ దేవరకొండ ప్రాంతం నుండి అత్యధిక మెజార్టీ ఆ కిలా గుర్తొచ్చేటట్టుగా మీరు మెజార్టీ ఇవ్వాలని. ఆ తర్వాత నాకు ఇంకొక కార్యక్రమం మన
ఆలయాలో ఉన్నది ఇప్పటికీ ఆలస్యమైంది, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అందుకు మీరు అన్యదా భావించకుండా చాలా బలీయంగా ఈ జిల్లా మొత్తంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా దేవరకొండ నుంచి గెలిపించారు. ఆయన ఎవరు అంటే మా మామగారు. మామ అంటే ఆయన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసింది. అంటే ఆమె ఈయన మదర్. అంటే గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఒకప్పుడు దేవరకొండలో అనేక మంది, అందులో ప్రత్యేకంగా బంజారా తండాలకు ఆద్యుడిగా ఉండేది ఆయన, అభిమానించేటువంటి వాళ్ళు. ఆ తర్వాత ప్రభావంతో నాయకుడైనాడు. ఇక్కడ కూర్చున్న ఈయన అదే నాయకుడు, అక్కడ కూర్చున్న శంకర్ నాయక్ అదే నాయకుడు. వేణుదరుగుడుగా నా అభిమాని, నా స్ఫూర్తితోటి ఆయన చేస్తున్నటువంటి ఆయన అందరినీ మంత్రిని చేయాలంట.